తెలంగాణ శివధర్ రెడ్డి గారు, డీజీపీ సాబిర్ ఖాన్, శిఖా గోయల్ గారు, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డీజీపీ అభిలాష్ బిస్త్ గారు, ఇతర ఉన్నతాధికారులు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీస్ శాఖకి తమ విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల్ని కూలంకషంగా చర్చించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖ యొక్క గౌరవాన్ని పెంచడానికి మీరందరూ చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఎక్కడున్నామో మనం తెలుసుకోగలిగితే మనం ఎక్కడికి చేరాలనుకుంటున్నామో సులువు అవుతుంది. మనం ఉన్న పరిస్థితులు మనకు తెలియనప్పుడు మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నామో చేరుకోవడానికి మనం ఎన్నుకుంటున్న విధానం ఏందో మనకు తెలియని గందరగోళం ఉంటుంది. అందుకే శివధర్ రెడ్డి గారు నా దృష్టికి తీసుకొచ్చి చివరగా 2002 సంవత్సరంలో ఇలాంటి రిట్రీట్ ప్రోగ్రాం చేసినాము. ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, నూతనంగా ఎదురవుతున్న నేరాల యొక్క వేగాన్ని చర్చించుకొని విశ్లేషించుకొని నూతనంగా శాఖలోకి వస్తున్న అధికారులకు అవగాహన కల్పించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుంది అని చెప్పి శివధర్ రెడ్డి గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో డిసెంబర్ 2025లోనే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత వివిధ కార్యక్రమాలతో 2 సార్లు వాయిదా పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. నాకున్న అవగాహన challenges are 2 verticals. One is technical challenge, the other one is adaptive challenge. టెక్నికల్ ఛాలెంజ్ని అర్థం చేసుకోవాలి, పరిష్కరించాలి అంటే రిసోర్సెస్, టైం, దీస్ 2 ఆర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్. టెక్నికల్ ఛాలెంజెస్ని పరిష్కరించుకోవడానికి మనకు రిసోర్సెస్, సమయాన్ని కేటాయిస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అడాప్టివ్ ఛాలెంజ్ని పరిష్కరించుకోవాలనుకుంటే వి షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. మనం సమస్యను అర్థం చేసుకోవడానికి, సమస్యను అవగాహన చేసుకోవడానికి కొంత సమయం కావాలి. చాలా సందర్భాలలో సమస్య వచ్చినప్పుడు వేగంగా పరిష్కరిద్దామని పరిగెత్తుతాం. ఆ పరిగెత్తడం వల్ల సమస్య పరిష్కారం కాకపోనో అది మరింత గందరగోళానికి దారితీస్తుంది. నా దృష్టిలో ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత ఉపద్రవం మీకు ముంచుకొచ్చినా పోలీసు శాఖకు ఉండవలసిన, అధికారికి ఉండవలసిన సంవయనం ఏంటంటే మొట్టమొదట ఆ సమస్యను అర్థం చేసుకోవడంలోనే 50% ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు. మీకు ఎదురైన సమస్య ఏందో మీకు అర్థమైతే, మీకు ఎదురైన సమస్యలో ఉన్న లోతును మీరు అవగాహన చేసుకుంటే మీరు సమస్యను పరిష్కరించడం సులువు అవుతుంది. సమస్యనే మీకు అర్థం కాలేదు కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి చాలా వేగంగా కదిలినాము అని అంటే అది ఎక్కడికి దారితీస్తుందో మీకు తెలియదు. అందుకే ఈరోజు మీరు వివిధ అంశాలకు సంబంధించి 6 వర్టికల్స్ కింద సైబర్ క్రైమ్ కావచ్చు, నార్కోటిక్స్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మీ స్టాఫ్ ప్యాటర్న్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మీరు కొన్ని గ్రూపులుగా అధికారులు, దాదాపుగా 245 మంది అధికారులు ఈ సమావేశ మందిరంలో ఉన్నారు. ప్రతి ఒక్క వర్టికల్కి ఒక డీజీపీ క్యాడర్ ఆఫీసర్ హెడ్ చేస్తూ మిగతా ఇందులో ఆసక్తి కలిగిన ఆఫీసర్లందరూ కూర్చొని మీరు ఆ సమస్య లోతును విశ్లేషించి సమస్యల్ని ప్రస్తావించడమే కాకుండా సమస్యలకు పరిష్కారాన్ని చూపించాలని కొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది.
ఈ సమస్యల పట్ల, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి జరగాలి అంటే మొట్టమొదట రాష్ట్రంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు బలంగా ఉండాలి. శాంతి భద్రతలు లేని గ్రామమైనా, పట్టణమైనా, రాష్ట్రమైనా, నగరమైనా